మీరు అడిగే ప్రశ్న తెలుసు నాకు. దీని కరెక్ట్ ఇయ్యాలంటి వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఓపికగా వినండి, ఓపికగా రికార్డ్ చేసుకోండి. అసలు ఈ బీసీల మీద రేవంత్కి ఇది చూడరు ఒకసారి, ఇది భలే గమ్మత్తున్నది. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. దోపిడీ గురి కాకుండా జాగ్రత్త ఫిల్టర్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం. అక్కడి సూర్యుడు ఇక్కడ మురిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలో మాకు తెలుసు. మీకు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్పాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే విన్నారు కదా బ్రదర్, బ్యాక్వర్డ్ క్లాసెస్ని రేవంత్ చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నాడు ఇన్ని రోజులు. రెడ్డి, నేను ఎన్నడూ కులం గురించి మాట్లాడా. రెడ్డి అన్నది కులం కాదు, నేను గుణం అంట. గ్రామ పంచాయత్ స్థాయికి వెళ్ళి రాష్ట్రాలు నడిపేదాకా, సొసైటీలు నడిపేదాకా సోషల్ రిఫార్మ్స్ కానీ సోషల్ వర్క్ కానీ అన్నిట్లో ముందుండే కులం అది. దిశానిర్దేశం చేయగలిగిన కులము సమాజానికి. సో అది పక్కన పెడతాం. 1947కి వెళ్ళి 2027 వస్తుంది రేపు. 80 ఏళ్ళల్లా నీకు ఒక్క బీసీ దొరకకపోయా నీ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి. నీవు చాతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇలా ఏమంటుండండి, అక్కడ సూర్యుడు ఇక్కడ గురిసిన ఎలక్షన్ల కంటే ముందు మేము అన్నీ మా వాగ్దానాలు నెరవేరుస్తాం, ఆదాయం పుట్టిస్తాం. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారైతే అసలు టోటల్గా అయిపోయింది, మేము సంపాదించేస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నాం. ఇవన్నీ అయిపోయినాక ఎలక్షన్లు కాగానే రేవంత్ మేము బిచ్చపోని, నాకు బిచ్చమేస్తలేదు బ్యాంకు, నేను పోయి పైసలు అడిగితే చెప్పులు ఎత్తుకపోయేటోట లెక్క చూస్తున్నారు నన్ను అని ఇట్లా మాట మార్చు. అసలు దానికి దీనికి పొంతనుంది. మీరు చేసిన వాగ్దానాలకి, ఎలక్షన్ల ముందర మీరు మాట్లాడిన మాటలకి ఇప్పటికీ ఏమన్నా పొంతనుందా? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక కారణమైతే, కాళేశ్వరం, నువ్వు కాళేశ్వరంలో కేసీఆర్ని ఎందుకు లోపలేయలేదు? నువ్వు వేసిన కమిటీ కల్వకుంట్ల కుటుంబం దొంగలు, కాళేశ్వరం సిర్ఫ్ కమిషన్ కోసమే చేపట్టిందని చెప్తే రిపోర్ట్లా నువ్వు ఎందుకు లోపటేయలేదు? నువ్వు ఈ కార్ల కేటీఆర్ని ఎందుకు లోపటేయలేదు? నువ్వు ఫోన్ ట్యాపింగ్లో ఒక ఆఫీసర్ని లోపలేయకపోతేవి? అవునండి, నేను ఒకటి అడుగుతా, ఈ మా కల్వకుంట్ల కవిత గారు రాజీనామా ఇచ్చిందా? స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చింది కదా, ఇప్పటి వరకు యాక్సెప్ట్ అయిందండి? ఎందుకు యాక్సెప్ట్ కాలేదు? ఏంది దోస్తానా? సంతోషరావుని ఏదో అన్నాడినా, జిఎస్టీ టానిక్ల జిఎస్టీ స్కామ్ ఉందన్నాడు ఈ రేవంత్. హరీష్ పాల వ్యాపారం చేస్తా అన్నాడు. మరి అది ఏం పాల వ్యాపారం నాకు అర్థం కాలేదు. ఎవరో అసెంబ్లీలో అన్నాడు హరీష్ పాల వ్యాపారం చేస్తున్నాడు. మరి ఏమైంది? ఇవన్నీ కూడా సెటిల్మెంట్లు, నువ్వు చేసిన వాగ్దానాలు గుడిసున్నా, రైతులు ఖిలాఫ్ ఉన్నారు, మహిళలు ఖిలాఫ్ ఉన్నారు, యువత ఖిలాఫ్ ఉన్నది, ఎన్ఆర్ఐలు ఖిలాఫ్ ఉన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేసుకోవడానికి వెనుకబడిన తరగతుల ఆత్మ అభిమానంతో ఆడుతున్న డ్రామా ఇది రేవంత్. నేను ఇవాళ వరకు మాట్లాడలే బ్రదర్. నీకు చేతనైతే చెయ్యి,
జయలలితకు చేతనైంది నీ ప్రభుత్వం, నీ పార్టీ ప్రభుత్వం దొంగబెట్టింది, తమిళనాడుకి వెళ్ళి తెచ్చుకున్నది రిజర్వేషన్. నీ పార్టీ ప్రభుత్వంలో లేదా కేంద్రంలో? అప్పుడు ఏం పీకిండ్రు? ఎవడి మీద చూపిస్తున్నావు దొంగ నాటకాలు? నీ ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. జయలలితకు విల్ ఉండే ఆమె చేసుకొని వచ్చింది. నరేంద్ర మోడీకి వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి 10% ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చిండు. చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటావు. నీకు చిత్తశుద్ధి లేదు, నీకు డ్రామాలు చేసేది ఉన్నది. నువ్వు చేసిన పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి, వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు కల్వకుంట్లతోటి చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది. దీనికి బీసీలు బకరా అవుతున్నారు. ఇక వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకున్నావు తప్ప ఏమీ లేదు. ఇది అది కోర్టు తీర్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి? అది ఎవరికి ముల్లికి కూడా తెలిసిడా. నేను మీడియా మీద ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. మీడియా అందరు ఛానల్ అందరు ఆప్తులే, నాకు మీ ఓనర్లు అందరూ ఆప్తులే. 4 నెలలు బీజేపీ కవితను అరెస్ట్ చేయకపోయా, దుమ్మెత్తి పోసిరు బీజేపీని మీరు. 2 సంవత్సరాలు కాళేశ్వరం రిపోర్టు నువ్వు వేసుకున్నావు కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కల్వకుంట్లోళ్ళు పచ్చి దొంగలు, దగులుబాజీలన్నీ ఆ రిపోర్టు చూపించింది. ఏం చేసినావు మీరు? ఎందుకు చూపిస్తలేరండి? ఈ కార్డు ఎందుకు చూపిస్తలేరండి? అప్పుడు ఎంత ఎంత ఎగిరినరండి మీరు? మళ్ళీ కవిత ఏంది కదా లోపలికి 5 నెలలు 4-5 నెలలు. మరి ఇప్పుడు మీడియా ఛానల్ ఏం చూపిస్తలేరు ఎందుకండి? అంటే ఏమనుకోకుండ్రి, జస్ట్ డౌట్ వచ్చింది అడుగుతున్నా. కల్వకుంట్ల కవిత రాజీనామా చేస్తే యాక్సెప్ట్ అయిందండి? స్పీకర్ ఫామ్లో అంటే చేయలేదా? చేసింది కదా. ఏంది దోస్తానా రేవంత్కి కవితకి? ఏంది సెటిల్మెంట్లు? కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోషరావు లోపల పోకపోవడానికి? అది ఇంకా భాయ్ సాబ్, మేము వాగ్దానం చేశామా? నేను చేశామా? రాష్ట్రపతి, మీరు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి లేడా? ఇది రాజ్యాంగం లేకుండేనా? ఇప్పుడే వచ్చిన రాష్ట్రపతి దేశానికి. థ్యాంక్ యూ.